నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటి. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటి, అండనే బంటు నిద్ర అదియునొకటి. మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే. తందనానాయి తందనానా పురే, తందనానా బల తందనానా బల తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. కందువ గుహీనాదికములెందు లేదు, అందరికి శ్రీహరే అంతరాత్మా. ఇందులో జంతుకులమింతానొకటే, అందరికి శ్రీహరే అంతరాత్మా. అందరికి శ్రీహరే అంతరాత్మా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. అనుగు దేవతలకును అలకామ సుఖమొకటే, ఘన కీటక పశువులకు కామ సుఖమొకటే. దినమహోరాత్రములు తెగి ధనాఢ్యునికొకటే, వనర నిరిపేదకును ఒకటే అవియు. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటే, పుడమి శునకము మీద బలయు ఎండొకటే. కడగి ఏనుగు మీద కాయు ఎండయునొకటే, పుడమి శునకము మీద బలయు ఎండ ఒకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ, జడియ శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ, జడియ శ్రీ వెంకటేశ్వరు నామమొకటే. తందనానాయి తందనానా పురే, తందనానా బల తందనానా బల తందనానా. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. అశోచాన్ అన్వశోచః త్వం, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః, నానుశోచంతి పండితాః. భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం, కృష్ణ భగవానుల వారి జ్ఞానబోధ ఈ శ్లోకం ఆరంభం చేయటం జరగటం కారణముగా అశోచాన్ అనవశోచ ఇది బీజం అని మహాత్ములు చెప్పటం కారణముగా మరి గీతా సారమంతా కూడా శ్లోకమునందు నిక్షిప్తం చేసి ఇచ్చినటువంటి యొక్క విధానములో మనం దాని విషయాన్ని పరిశీలిస్తూ ఉన్నాము. ఎందుకంటే మహర్షుల యొక్క వాక్యాలలో ఎంతో అద్భుతమై ఉన్నటువంటి విషయం ఉంటుంది. మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పలికినటువంటి పలుకులు కాబట్టి మరి ఆ పలుకులలో ఒక్కొక్క పలుకు మహా విశ్వమంతా ఎట్లయితే అనువరణీయాన్ మహతో మహీయాన్, అనువరణీయాన్ అణువుల విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి విధానముగా అణువులో విశ్వమున్నది, విశ్వములో అణువు ఉన్నదని చెప్పనే మాటగా వాడతారు. అట్లా భగవంతుని పలుకులో చాలా గొప్ప అర్థం అనేటువంటిది ఉంటుంది. దాన్ని మనం విచారణ ద్వారా గ్రహించుకోవాల్సి ఉంటుంది. అందుచేత మరి బ్రహ్మస్వరూపులై ఉన్నటువంటి జ్ఞానస్వరూపులు, బ్రహ్మస్వరూపులు, బ్రహ్మతత్వ అవగాహన కలిగి ఉన్నటువంటి మహానుభావుడు, జీవనముక్తుడు లక్ష్మణార్యులు
వారు ఇచ్చినటువంటి ప్రధాన అంశముగా తీసుకుని ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ ప్రకారం అనేక మంది యతీశ్వరులు, సాధువులు, బ్రహ్మవేత్తలు, జ్ఞానులు అనేక మంది కూడా భగవద్గీతకు చక్కటి వివరణాత్మక అంశములు వాళ్ళు కూడా అందించారు. మరి ఆ ప్రకారముగా తాత్పర్యాలలో ఉన్నటువంటి అర్థాలు, అసలు శ్లోకం మూలంలో ఉన్నటువంటి అంశం ఏమిటో మనం ప్రయాణం చేస్తున్నాం ప్రధానంగా. అనగా ఆయా శ్లోకాలకి ఆయా మహాత్ములు వారి వారి యొక్క అర్థాలు చెప్పడం లాంటిది ముఖ్యంగా ఉంటుంది. అయితే వాటిల్లో కూడా ఒక్కోసారి సంకుచిత విధానాలు కూడా దాంట్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆ శ్లోకాల విధానములో, ఆ తాత్పర్యం ఇచ్చే విధానములో కూడా మరి కొంత సంకుచిత విధానములో కూడా దాంట్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకని చెప్పనంటే ఆయా సిద్ధాంతాల కట్టుబడి ఉన్నటువంటి వారు ఆ సిద్ధాంత విలువలను కాపాడాలి కాబట్టి సిద్ధాంత అనుగుణ్యముగా కూడా అవి అర్థాలు చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల కొంచెం సంకుచిత విధానాలు వాటిల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు ద్వైతం, విశిష్టాద్వైతం, ఇంకా ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనే పదాలు లోకంలో వింటూ ఉన్నాం కాబట్టి మరి సిద్ధాంత విధానాలలో వారి సిద్ధాంతాన్ని కాపాడుకోవటానికి శ్లోకాల యొక్క భావాన్ని కూడా వాళ్ళు తమకు అనుగుణ్యముగా రచించే అవకాశం ప్రధానంగా ఉంటుంది. అది గమనించాల్సిన అంశం. చూడండి, తత్వమసి మహావాక్యం మనకి చాందోగ్యోపనిషత్తు ఉద్దాలకుడు శ్వేతకేతువు యొక్క సంవాదంలో వచ్చేటువంటి విధానం. అది తత్వమసి మహావాక్యం. దీని మహావాక్యం అనే పేరు కూడా పెట్టాడు దీని మహావాక్యంగా పిలువబడుతూ ఉన్నది. అన్నప్పుడు మరి దానిని సిద్ధాంతపరంగా తీసుకున్నప్పుడు దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ద్వైతం, విశిష్టాద్వైతాలలో జీవుడు దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరించారు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. కనుక మరి ఈ జీవుడు దేవునికి సేవకుడై ఉన్నాడు. సేవకుడై, భటుడై ఉన్నటువంటి విధానం తప్ప ఎప్పటికీ కూడా ఆయన ప్రభువు అయ్యే అవకాశం లేదు. సేవకుడే, ప్రభువు అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి విధానము. అందువల్ల జీవేశ్వర ఐక్య భావం వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి జీవుడు జీవుడే, ఈశ్వరుడు ఈశ్వరుడే. ఒకవేళ మోక్షాన్ని పొందినప్పటికీ కూడా ఆ మోక్ష ధామములో కూడా ఈ జీవుడు ఆ ప్రభువుకి సేవ చేసేవాడుగా ఉండాల్సి ఉంటుంది. దాన్ని సాలోక్య, సామీప్య, సాయుజ్య ఇలాగా అనేక రకమైనటువంటి ముక్తులు కూడా చూడడం జరుగుతుంది. అన్నప్పుడు మరి సిద్ధాంత విధానాలుగా వాళ్ళకు ఉన్నప్పుడు ఈ వాక్యముల ద్వారా సిద్ధాంతానికి ఏదన్నా ఇబ్బంది కలిగే విధానంగా ఉన్నప్పుడు ఆ వాక్యముల భావాలనే వాళ్ళు మార్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అర్థం ఏంటి? తత్వమసి అన్నప్పుడు తత్ అనగా అది, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు అనే మాట నేరుగా తీసుకున్నట్లయితే తత్ అనగా ఆ భగవంతుడు బ్రహ్మము, త్వం అనగా నీవు అసి అయి ఉన్నావు, నీవు బ్రహ్మము అయి ఉన్నావు అనేటువంటి మాట. మరి నీవు బ్రహ్మమై ఉన్నావు అనేటువంటి మాట కనుక చెప్పినట్లయితే సిద్ధాంతానికి ప్రమాదం వస్తుంది. సిద్ధాంతం మొత్తం లేచిపోతుంది. అక్కడ ద్వైత సిద్ధాంతం ఉండదు, అద్వైతం వచ్చేస్తుంది. మరి అక్కడ మరి ఆ ద్వైత తమ యొక్క సిద్ధాంతాన్ని కాపాడుకోవాలా లేదా మరి దానిని నిర్మించుకోవాలా అన్న విషయం వస్తుంది కదా. ఎంతో కాలంగా ఎవరో స్థాపించి ఉన్నటువంటి విధానం పరంపరగా వచ్చే విధానంగా ఉన్నది. దాన్ని కాపాడుకోవాలి కాబట్టి దాన్ని కొంచెం మనం ఏదన్నా మార్పు చేసుకోవాల్సి ఉన్నది అనే భావనగా వాళ్ళు ఏం చేశారని చెప్పని ఆ తత్వమసి మహావాక్యం యొక్క విధానాన్ని దాన్ని చక్కగా తమ సిద్ధాంతం వైపుకి మలిశారు, తిప్పారన్నమాట. ఆ తిప్పటంలో మహాత్ములకి అశాఖశక్యం ఉంటుంది. ఏమిటా తిప్పటము అని చెప్పనంటే తత్తనగా మరి ఆ శ్రీమన్నారాయణుడు అని అర్థం. తత్తనగా ఆ శ్రీమన్నారాయణుడు కనుక శ్రీమన్నారాయణునికి త్వం అనగా జీవుడవగు నీవు సేవకుడువుగా అసి అయి ఉన్నావు అని చెప్పాను. తనగా ఆ బ్రహ్మమునకు శ్రీమన్నారాయణునకు త్వం అనగా నీవు, నీవు ఎట్లా అంటే నీవు త్వం అనగా నీవు ఆ శ్రీమన్నారాయణునికి సేవకుడువుగా అసి అయి ఉన్నావు. దీంట్లో ఇంకా ఇబ్బంది ఏముంది? ఇంకా సిద్ధాంతము
నిలబడింది. మహావాక్య ప్రబోధం కూడా దానికి అందించడం జరిగిందన్నమాట. ఈ ప్రకారంగా ఈ శ్లోకాలు కూడా, భగవద్గీత శ్లోకాలు కూడా సిద్ధాంతానుగుణ్యముగా వాళ్ళు కొంత మలుపులు చేసే అవకాశాలు ఉంటాయి. అయితే మలిసిన విధానాన్ని సాధారణ భక్తులు వాళ్ళు అంత లెక్క గమనించే విధానం ఉండదు. ఎందుకంటే మీకు శ్లోకాలలోకి ప్రయాణం చేసే అవకాశం ఏడం చెప్పండి. మీ సంస్కృతం రావాలి, దేవ భాష రావాలి. సంస్కృతము అని చెప్పనంటే దేవతలతో మాట్లాడే భాష అని చెప్పని ఆ దేవ భాష కనుక మనకు సంస్కృతంలో పరిచయం లేదు. దాంట్లో ఏమాత్రం కూడా అది ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, ప్రథమ విభక్త, ద్వితీయ విభక్త, తృతీయ విభక్త, చతుర్థి విభక్త, పంచమి విభక్త, షష్ఠీ విభక్త, సప్తమి విభక్త, అవ్యయముల, నామవాచకముల, క్రియాపదముల, ఇట్లా ఉన్నటువంటి పెద్ద గొడవది. సమర్థదీర్ఘ సంధ్య, గుణ సంధ్య, వృద్ధి సంధ్య, ఐవాదేశ సంధ్య, అనాదేశ సంధ్య, ఏ సంధి అనేటువంటి విషయాలు. కాబట్టి ఈ ప్రకారం అంత లెక్క పైనుంచి అవకాశం ఉండదు. కాబట్టి మాకు ఉదయ గొడవ అంతా ఏదో స్వామిగారి కింద అర్థం రాశారు, దాన్ని చూసుకుంటాం చాలు, మాకు అర్థమయ్యే రీతిలో ఉన్నది అనేటువంటి కోణంలో చాలామంది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు కృష్ణ భగవానుల వారు ఏం చెప్పారు అనే విషయంగా చూసినట్లయితే ఎవరికి వారు అయ్యా మాకు అది అర్థమయ్యే విషయం కాదు, మాకు శ్లోకాలలోకి పోగలిగే శక్తి మాకు లేదు కనుక దాని కింద ఉన్నటువంటి అర్థం తెలుగులో ఉన్నది కాబట్టి అంతవరకు మేము పోతామని చెప్పనే భావనగా అంతవరకు పోయే ప్రయత్నం చేస్తాం అంతే. అది కర్ణాటక అయితే కన్నడలో, తమిళనాడు అయితే తమిళంలో, అది ఆంధ్ర అయితే తెలుగులో, ఇట్లాగా భగవద్గీత శ్లోకాలు ఒకటే. తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, ఆంధ్ర అయినా, మహారాష్ట్ర అయినా, అమెరికా అయినా, రష్యా అయినా, ఏ దేశం అయినా కానీ కాక శ్లోకాలు మాత్రం మార్చే అవకాశాలు ఎవరికి లేదు. లిపి మార్చుకోవచ్చు, చైనా లిపులు వేసుకోవచ్చు, ఇంకా ఫ్రెంచి భాష లిపిలో రాసుకోవచ్చు. లిపులు మారుతాయే తప్ప శ్లోకం మాత్రం ఒకటే. ఎవరు పలికినా, అమెరికా వాళ్ళైనా, రష్యా వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, ఏ దేశస్తులైనా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ్ శ్లోకం పలకాల్సిందే. లిపులు మార్పులు ఉంటాయి అన్నమాట. అయితే ఆ శ్లోకం యొక్క కింద వచ్చేటువంటి తాత్పర్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మతలాభులు ఉన్నాయన్నమాట. ఆ మతలాభులలో వ్యవహారమును మీరు గమనించగలిగే శక్తి సాధారణంగా సామాన్య వ్యక్తులకు ఉండదు. కాబట్టి అర్థాన్ని చూసినప్పుడు ఆ శ్లోకం యొక్క అర్థం ఇదే అని చెప్పి అనుకుని ముందుకు పోవాలే తప్ప సందేహించే అవకాశాలు ఉండవు అన్నమాట. ఇది ఉండేటువంటి విధానము. కాబట్టి కృష్ణ భగవానుల వారి నుంచి వచ్చినటువంటి సందేశం లేదా వేదవ్యాసుల వారి నుంచి వచ్చినటువంటి వివరణాత్మక అంశం ఏమిటి అనే విషయం చూసినప్పుడు మనం నేరుగా శ్లోకంలోకి ప్రయాణం చేస్తున్నాం. ఈ లెక్కన శ్లోకం యొక్క తలుపులు తెరిచాం, ఆ శ్లోకం లోపలికి ప్రయాణం చేశాం, ఆ శ్లోకం లోపల ఉన్నటువంటి అందసందాలని వీక్షిస్తూ ఉన్నటువంటి విధానము ప్రధానముగా వచ్చేటువంటిది. మనం ఈనాటి ఈ యొక్క సత్సంగ కార్యక్రమం ద్వారా మనం చేస్తున్న విధానం ఏంటంటే ఇక తాత్పర్యములు లాంఛనప్రాయంగా ఉంటాయి. ఏ మహాత్ములు ఎవరు చెప్పారో అవగాహన చేసుకుంటాం ఒకసారి. అయితే నేరుగా ఇక ఆ భవంతిలోకి వెళ్ళిపోవటమే కృష్ణ పరమాత్మ యొక్క ఇచ్చినటువంటి ఆ భవంతి లోపలికి వెళ్ళిపోయే విధానం మనం చేస్తున్న విధానము. కనుక ఆ శ్లోక స్వరూపం ఏమిటి, భగవంతుని నోటి నుంచి భగవంతుని శ్రీముఖం నుండి జాలువారినటువంటి ఆ శ్లోకం యొక్క స్వరూపం ఏమిటనే విషయాన్ని మనం కొంచెం విశదముగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే ఇంతేనా అనేటువంటి మాట వచ్చినప్పుడు అయ్యో మాకు అందిన వరకు మేము ప్రయాణం చేశామనేటువంటిదే అంతరికే తప్ప పూర్ణముగా మన ఆ శ్లోక స్వరూప భవంతిని, ఆ యొక్క ప్యాలెస్ని, అందమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ప్యాలెస్ మొత్తం కూడా ఎక్కడెక్కడే ఉన్నాయి మొత్తం చూసామనేటువంటి దానికి మాత్రం ఎవ్వరూ కూడా చెప్పే అవకాశాలు లేవు నాకు తెలిసి. ఎవరైనా దాంట్లో పోయినప్పుడు ఎవరెవరు ఎంతెంత వాళ్ళకి అవగాహన కలుగుతుందో ఆ మేరకు వరకే దర్శించి చూసి చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక మనం ఆ యొక్క దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానము. అందువల్ల అశోచాన్ అనవశోచ ప్రజ్ఞావాదాన్ని చ భాషసే గతాసూన్ను అగతాసూన్ను చ నా అనుశోచంతి పండితా అనేటువంటి శ్లోకంలో
మనం 3 అంశములు గ్రహించుకోవటం జరిగింది. మొదటి అంశము సర్వమానవులకు వర్తించి ఉన్నటువంటి విధానం, అనగా అశోచాన్ అన్వశోచ. త్వం, అక్కడ త్వం అనే పదం వస్తుంది. త్వం అనే పదం సర్వనామ పదం. అది త్వం అంటే నీవు అన్నప్పుడు అందరికీ వస్తుంది. పలానా సుబ్బయ్య, రామయ్య, లేకపోతే ఇంకా ఇలాంటి పేర్లు కనుక వాడితే అది వ్యక్తిగతంగా వస్తాయి అన్నమాట. ఈ సర్వనామ పదం ఇది. త్వం అంటే నీవు, అంటే ఎదురుగా ఉన్న. ఎదురుగా అన్న చెప్పన్నప్పుడు మరి అందరం ఉన్నట్టే, అక్కడ ఉన్నట్లే అర్జునుడి యొక్క స్థానంలో నీవు ఉన్నావు, నేను ఉన్నాను, సకల మానవులు ఉన్నారు అక్కడ. త్వం అని అన్నప్పుడు సకల మానవులు ఉన్నాము, నీకు చెబుతున్న విషయము అన్నప్పుడు ఎవరైతే జిజ్ఞాస కలిగి ఆ యొక్క బోర్డర్లోకి, ఆ యొక్క గిరిలోకి ప్రవేశిస్తారో అందరికీ కూడా అది వర్తించే విధానముగా ఉంటుంది. త్వం అనేటువంటి యొక్క మాట సర్వనామ పదం కాబట్టి అందుచేత అందరికీ వర్తించేటువంటి విషయము. కాబట్టి ఆ విషయంలో మనం ఏం చెప్పుకున్నామంటే అశోచాన్ అన్వశోచ అనేటువంటి పదములో లోకములో అందరూ కూడా దుఃఖింపదగని అంశముల యొక్క విషయాలలో అకారణంగా దుఃఖించేటువంటి పని పెట్టుకున్నాము. ఇది మనం చాలాసార్లు చెప్పుకున్న అంశాలే, జ్ఞాపకం ఉందో లేదో. ఏమి దుఃఖింపదగని అంశములలో దుఃఖించేటువంటి ఒక డ్యూటీ పని అనేది పెట్టుకున్నాం. అందువల్ల ఇక రోజంతా కూడా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఏదో ఒక అంశాన్ని తీసుకుని దాని మీద కసరత్తు చేసి దాని విషయంలో విలాపములు, ఆలాపనలు, సలాపములు అనేక రకాలుగా ఎవరెవరి యొక్క రాగాలలో వాళ్ళు ఏడ్చేటువంటి విధానం. అనవశోచ దుఃఖించితి అని చెప్పి అన్నాడు కాబట్టి అట్లాగా మరి ఈ దుఃఖం అనేటువంటి విధానము మనకి ఏంటంటే మరి అనాత్మ యొక్క సంబంధ విషయాలలో అకారణంగా వాటిని మన యొక్క దృష్టికి తెచ్చుకొని వాటి యందు మన యొక్క మమకార ముద్రలు వేసుకొని ఏమి అనధికారి చర్య అని చెప్పని అంటారు. అనధికారి చర్య అని చెప్పనంటే అవి నీకు సంబంధించిన వస్తువులు కావు, అవి కాలముతో ముడిపడి ఉన్నటువంటి యొక్క వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఇవన్నీ కూడా కాలం అని చెప్పనంటే ఈశ్వరుడు గుర్తించాల్సి ఉంటుంది. కాలము అన్నప్పుడు ఈశ్వరుడు కనుక కాలముతో అన్నీ కూడా ముడిపడి ఉన్నటువంటి విధానాలు, వాటిని మార్పు చేసుకుంటూ తీసుకుపోయి తనలో కలిపేసుకునే విధానంగా కాలం చేసుకుంటుంది. కనుక అలాంటి యొక్క వాటి యందు మనం మన యొక్క అనధికారి చర్య మనకు సంబంధం కానటువంటి యొక్క అంశము ఆ విధముగా ఆ యొక్క వస్తువుల మీద కానీ వ్యక్తుల మీద కానీ మరి ఆ ప్రకారంగా ముద్రలు వేసుకుని మమకార ముద్రలు, రాగముద్రలు, ద్వేషముద్రలు, మోహముద్రలు ఇవన్నీ కూడా పెట్టుకుని ఏదో ఒక రకంగా ఏడ్చేటువంటి యొక్క పని పెట్టుకున్నటువంటి విధానం యొక్క కోణములో అశోచాన్ అన్వశోచ దుఃఖింపదగినటువంటి విషయాల మీద నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు అనేటువంటి యొక్క మాట లోకంలో అందరికీ వర్తించే విధానము. అదొకటి చెప్పుకున్నాం. రెండవది ప్రజ్ఞావాదాన్ చ భాషసే. ప్రజ్ఞావాదాన్ కాబట్టి ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకుని ఉండవచ్చు, శాస్త్రాధ్యయనం చేసి ఉండవచ్చు, అనేక విషయాలు బాగా అధ్యయనం చేసి ఉండవచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా స్వరూప భావన పొందనంత వరకు వాళ్ళను కూడా ఈ దుఃఖములు బాధించేటువంటివిగానే ఉంటాయి. పరోక్ష జ్ఞానం పొందినంత మాత్రంతో మాకు దుఃఖాలు మొత్తం పోయాయి అనేటువంటి మాట చెప్పే అవకాశం లేదు. కాబట్టి పరోక్ష జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి మాటలు మాట్లాడతారే కానీ ఏదైనా సందర్భం వచ్చిందా అని చెప్పినంటే మాత్రం దుఃఖానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి మనం ఆ కోణంలో చెప్పుకోవడం జరిగింది. ఇక మూడో అంశంగా వచ్చినట్లయితే గతాసూన్ అగతాసూన్ నా అనుశోచంతి పండితాహ అని చెప్పని. కాబట్టి గతాసూన్ అగతాసూన్ అనేటువంటి ఈ పదము మా పైన చెప్పుకున్నటువంటి ఇద్దరికి కూడా వర్తించే విధానం. లోకంలో జరుగుతున్న విధానం ఏమిటి? గత అంటే పోవటం, గత అసూన్ అంటే అసువులు, అసూన్ బహువచనం అది. కాబట్టి గత పోయినటువంటి ప్రాణములు, ఇంకా పోవాల్సి ఉన్న ప్రాణములు ఏమి ఉండవు. కొద్ది కాలం ఆగితే అందరూ కూడా వెనక ముందు అంతే, ఇంకేం లేదేక. ఈ స్టేషన్లో వీళ్ళు దిగారు, ఆ పై వచ్చే స్టేషన్లో కొంతమంది దిగుతారు,
ఆ పై వచ్చే స్టేషన్లో కొంతమంది దిగుతారు, చివరికి అందరు దిగే విధానమే. దీంట్లో ఎవరికి కూడా ఛాయిస్లు ఏమి లేవు, వెనక ముందు అంతే అన్నమాట, ఇంకేమి లేదేక. కాబట్టి గతాసూను అగతాసూన్, కాబట్టి ప్రాణములు పోయి ఉన్నటువంటివి, ప్రాణములు పోకుండా ఇక పోవడానికి సిద్ధంగా ఉన్నటువంటివి అని అర్థం. అంటే ఇక్కడ కాలగమనములో అన్నీ కూడా కలిసిపోయేటువంటివిగా ఉండుట అనే అంశం తీసుకోవాలి మనం. గతాసూన్ అగతాసూన్ అనే మాటకేం చేసుకోవాలి, కాలగర్భములో అన్నీ కూడా ఎప్పటికైనా కలిసిపోయే విధానముగానే ఉన్నాయి. ఈ విశ్వమంతా కూడా పరిణామశీలమై ఉన్నది. అందుకే దానికి ఒక పేరు పెట్టారు, ఏమనంటే జగత్తు అని. జ అంటే పుట్టింది, గత్ అంటే పోతుంది. దాన్ని ఏమన్నారు, జగత్తు. జని ప్రాదుర్భావే గమ్ముల గతవు, ఈ ప్రకారంగా ప్రయాణమై పోతా ఉన్నది, ప్రవాహంగా పోతా ఉంది ఈ విశ్వములో ఉన్న పదార్థాలన్నీ కూడా. కాబట్టి ఇక్కడ గతాసూన్ అగతాసూన్ అనేటువంటి విధానము మరి పైన చెప్పినటువంటి అశోచాన్ అన్వశోచ అనేటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ప్రజ్ఞావాదాన్ చ భాషసే, ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి యొక్క మాటల గల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. పండితాహ అనేటువంటి యొక్క వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఏది వర్తిస్తుంది, గతాసూన్ అగతాసూన్ అన్నమాట. కాబట్టి వీటి విషయాలే కదా మనం ఏడుస్తుంది. వాటి యొక్క సంబంధమే లేకుండా ఏమన్నా దుఃఖం ఉందా? వాటి సంబంధమే లేనటువంటి యొక్క సుషిప్తి అవస్థలో దుఃఖం ఉందా? వాటి సంబంధమే లేనటువంటి యొక్క యోగ సమాధిలో ఏమన్నా దుఃఖం ఉన్నదా? లేదుగా, వాటి యొక్క సంబంధమే లేదుగా. కాబట్టి ఈ ప్రకారంగా ఏమిటయ్యా మనకున్న సంబంధము అని చెప్పనంటే ఏమి, ఈ జాగ్రత్త పదార్థములు అనేటువంటి యొక్క వాటి యందు ఏమి. ఇప్పుడు సుషుప్తిలో కూడా దుఃఖం ఉన్నది అనే మాటగా వాడితే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఒప్పుకోవచ్చా? సుషుప్తిలో కూడా ఏడ్చే విధానమే అన్నాం అనుకోండి, ఇంకా ఆడకు పోయే అంత అవసరం మనకేమిటి? ఇంకా ఆడకూడ ఏడ్చాల్సి వస్తే ఏమి. కాబట్టి అందుచేత మనకి దుఃఖం అనేటువంటి విధానం అంతా కూడా ఎక్కడ చేరి ఉన్నది అనేటువంటి చెప్పినట్లయితే గతాసూన్ అగతాసూన్. అందువల్ల గమనయుక్తమై ఉన్నటువంటి యొక్క విశ్వ జగత్తు యొక్క విషయంలోనే మనం ఎక్కువ శాతం విలపించే విధానం ఉన్నది. అయితే ఆ విశ్వం అనే విషయం చెప్పినప్పుడు అటు వ్యావహారిక విశ్వముకి అన్వయం అవుతుంది, ప్రాతిభాషిక విశ్వానికి కూడా అన్వయం అవుతుంది. ఏమి, ప్రాతిభాషిక విశ్వము అని చెప్పన్నప్పుడు నిద్రా సమయంలో తోసేటువంటి జగత్తు, వ్యావహారిక విశ్వము అని చెప్పన్నప్పుడు మేలుకొన్నప్పుడు గోచరించేటువంటి జగద్వస్తువులు. రెండు రకాలు. ఏమి, నిద్రా సమయంలోనూ తోస్తాయి, మేలుకొన్న సమయంలో కూడా తోస్తూ ఉన్నాయి. కనుక ఈ రెండింటి యందు కూడా అందరూ మరి దుఃఖానికి గురయ్యే విధానం ఉన్నది. ఇప్పుడు స్వప్నావస్థలో ఏమన్నా పోతే ఏడవరు అక్కడ. స్వప్నావస్థలో ఉన్నప్పుడు మరి ఈ విధంగా మరి ఒక దొంగ ఇంట్లో ప్రవేశించి నగల మొత్తం కూడా వాడు తీసుకుని మూటలు కట్టుకుంటూ ఉంటే మీకు మెలకు వచ్చింది. ఎక్కడ మెలకు వచ్చింది? స్వప్నావస్థ నిద్రపోతూ ఉన్నావు. స్వప్నావస్థలో నిద్రపోతూ ఉన్నప్పుడు ఇంట్లో ప్రవేశించి, జాగ్రత్త అవస్థలో నిద్రపోతూ ఉన్నప్పుడు ఇంట్లో ప్రవేశించి ఈ వ్యావహారిక వస్తువులు తీసుకుపోయే విషయం అది పక్కన పెడదాం. ముందు స్వప్నంలో నిద్రపోయాక వచ్చే స్వప్నం ఉంటుంది కదా, ఆ స్వప్నంలో నిద్రపోతూ ఉన్నాము. భార్య బిడ్డలతో కలిసి నిద్రపోతున్న సందర్భంలో ఒక దొంగ ఇంట్లో ప్రవేశించాడు. నేరుగా ఎనపెట్టి వద్దకు పోయి ఎనపెట్టి తలుపు తీసి మొత్తం కూడా నగలు, డబ్బు, నోటు కట్టలు అన్ని సర్దుకుంటూ ఉన్నాడు. అప్పుడు నీకు మెలకు వచ్చింది, నిద్రలో మెలకు వచ్చిందనమాట. మెలకు వచ్చినప్పుడు వాడు పెట్టికాడు కూర్చొని సర్దుకుంటూ ఉన్న విషయం చూశావు.
మరి చూసినప్పుడు నీకేం భావం అక్కడ కలగాలి? అరే నిద్రపోతున్నాను కదా, ఇది కేవలం కళ, స్వప్నం, ఇది మేలుకుంటే ఇది ఉండేది కాదు, ఇది కేవలం కల్పితము, అశాశ్వతము, మిథ్యా మాత్రము. అలాంటి మిథ్యా నగలు వాడు పట్టుకుపోయి వాడేం చేసుకుంటాడు? బడవ పట్టుకుపోని అని అనుకుంటారా అనుకోరా? అనుకోరా? ఏమి అయ్యో నిద్రపోయేటప్పుడు మరి ఆ విధంగా అక్కడ కళలో ఉన్నప్పుడు మరి ఆ విధంగా దూసుకుపోతూ ఉంటే ఇది కేవలం కళ, అవాస్తవము, మిథ్యా మాత్రము, కల్పితము అనేటువంటి యొక్క విషయంగా అనుకోవడం సాధ్యమయ్యే పని కాదు స్వామి అనేటువంటిది కూడా ఒక సమాధానంగా ఉంటుంది. సరే, ఇంతకు ముందంటే తెలియనితనంతో, అజ్ఞానంతో ఆ విషయంలో ఎలపించాం. సరే, ఈ పూట విన్నాం కదా విషయాన్ని, మనం విన్నప్పుడు ఈ పూట నిద్రపోతాం. ఈ పూట నిద్రపోయినప్పుడు మరి జాగ్రత్తగా ఉండడం చూద్దాం. ఏమి ఆ స్వప్నావస్థలో యథావిధిగా ఎంతకు ముందు లాగానే ఆ దొంగే వచ్చేసి ఎన్నపెట్టి తీసి సర్దుకుపోతూ ఉన్నప్పుడు, ఓహో స్వామి గారు జూమ్లో చెప్పారు కదా స్వప్నావస్థలో విలపించే విధానం అని చెప్పని, కాబట్టి మనం ఎప్పుడు విలపించే విధానం ఉండకూడదు, ఇది కేవలం కల్పితము, స్వప్నం అని చెప్పనే విషయముగా ఈ రోజు రాత్రి వచ్చే విధానంగా అనుభవంలో మీరు ఆ విధంగా భావించగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? విన్నారు కదా, ఇంతకుముందు వినలేదు కాబట్టి మీకు ఆ జాగ్రత్త లేకుండా పోయింది. ఇప్పుడు విన్నారు కాబట్టి విషయాన్ని ఈ పూట నిద్రపోయినప్పుడు ఒకవేళ దొంగ కనుక వాడే కనుక వచ్చినట్లయితే, ఎనపెట్టి తాళం తీసి చదువుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు అనుకోండి, ఈ స్వామి గారు ఇప్పుడే చెప్పింది మనకి, కనుక ఇదంతా కూడా స్వప్నము, కల్పితము, మిథ్యా మాత్రము. కాబట్టి ఆ దొంగ దోసుకోబోని వాడేం చేసుకుంటాడు, అమ్ముకున్న ఎక్కడ కూడా అమ్ముడు పోయే అవకాశాలు అవన్నీ కల్పిత వస్తువులు కాబట్టి అని చెప్పన్న విధానంగా ఈ పూట నిద్రపోయినప్పుడు అలాంటి సంఘటన వస్తే ఇలాంటి భావన మీరు జాగ్రత్తగా ఉండి గమనించి భావించగలరా? ఎందువల్ల ఎంతన్నా కానీ మీకు భావన రాదా? ఎందువల్ల అని చెప్పానంటే, నువ్వు ఎంత విన్నప్పటికీ కూడా అక్కడికి పోయాక ఏమవుతుందని చెప్పానంటే, నీలో ఏర్పడినటువంటి నిద్ర అనేటువంటి మైకం, నిద్ర అనేటువంటి దోషం, నిద్రా దోషం అనేది అవిద్య కారణంగా ఏర్పడింది. లోనున్న మూలా విద్య అంటాం కదా, జీవోపాధి. ఎవరోపాధి? ఈశ్వరోపాధి, జీవోపాధి. జీవోపాధి గమనించండి. జీవుని యొక్క ఉపాధిగా ఉన్నటువంటి లోన ఉన్న ఏ అజ్ఞానం మూలా విద్య అన్నామో, ఆ అజ్ఞాన విధానముగా ఏర్పడ్డటువంటిది నిద్రా దోషం. కాబట్టి నీ ఉపాధి అది, ఎవరో ఉపాధి కాదు, నీ ఉపాధి. కనుక నీ ఉపాధి యగు అవిద్య కారణంగా ఏర్పడ్డటువంటి నిద్రా దోషం, మరి ఈ నీ యొక్క ఉపాధిగా ఉన్నటువంటి అవిద్యా సంబంధముగా ఏ నిద్రా దోషం ఏర్పడిందో, మరి ఆ నిద్రా దోషము నుండి నువ్వు తప్పించుకోలేనిటువంటి యొక్క ప్రమాదముగా అక్కడ విలపించే విధానముగా ఉన్నప్పుడు, మరి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి యొక్క నీవు ఈ జాగ్రత్త అవస్థ అనేటువంటిది ఎట్ట ఏర్పడింది? మాయా దోషం వల్ల ఏర్పడింది, ఈశ్వర ఉపాధి వల్ల ఏర్పడింది. ఇది ఏమి అక్కడేమో జీవుని యొక్క ఉపాధి వల్ల ఏర్పడ్డటువంటిది ఆ నిద్రా దోషం. కనుక జీవుని యొక్క ఉపాధి యొక్క అవిద్యా ప్రభావం అక్కడ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా కానీ గాక వాళ్ళు ఏడవాల్సిందే. స్వప్నావస్థలో ఎవరైనా కత్తి పెట్టి పొడవబోతూ ఉన్నా, లేక జేబులో ఉన్నటువంటి డబ్బులు గట్టిగా లాక్కుపోతూ ఉన్నా, మెడలో ఉన్నటువంటి నగలు, బంగారు నగలు తెంచుకుని పోబోతూ ఉన్నా, పెనుగులాడతాడు, పోరాడతాడు, వాడితో యుద్ధం చేస్తాడు. కారణం ఏంటని చెప్పానంటే, వాని ఉపాధి యొక్క దోషము నుండి ఏర్పడ్డటువంటి యొక్క ఆ దాని నుంచే అతడు తప్పించుకోలేక దాని సత్యత్వ భావనతో అది ఎవరి మాయ? నీ మాయ, నీ ఉపాధి మాయ.
నీ ఉపాధకు అవిద్యా సంబంధముగా ఏర్పడ్డటువంటి నిద్ర అనేటువంటి అంశం అన్నమాట. కనుక నీ ఉపాధి యొక్క విధానంలోనే నీకు అంత వాస్తవమనేటువంటి ఒక సత్యత్వ భావాన్ని ఏర్పడ్డప్పుడు ఇక ఈశ్వరుని యొక్క మాయా సంబంధమై గోచరించేటువంటి జాగ్రత్త అవస్థ అది ఇంకెంత పటుత్వముగా ఉండాలి. కాబట్టి ప్రకారంగా మరి అవిద్యా సంబంధం ఏర్పడ్డటువంటి స్వప్న ప్రాతిభాషిక విశ్వ జగత్తు విషయములో మరి అక్కడ సత్యత్వ భావనతోనే విలపించే విధానం మనం చేస్తూ ఉన్నప్పుడు ఇక మాయా ప్రభావముతో గోచరించేటువంటి వ్యావహారిక వస్తువులు, జీవుని యొక్క అవిద్యా ప్రభావముతో ఏర్పడేటువంటిది స్వప్న అవస్థ జీవ పదార్థములు, అవేమో జీవ పదార్థములు, ఇవేమో ఈశ్వర పదార్థములు. అనుకోవచ్చా? అనుకోవటంలో ఏమన్నా దోషం ఉందా? స్వప్నావస్థలో గోచరించేటువంటివి జీవ కల్పితమై గోచరించే జీవ పదార్థములు, ఈ యొక్క జాగ్రత్త అవస్థలో గోచరించేటువంటివి ఈశ్వరుని యొక్క మాయా ఉపాధి కారణముగా గోచరించేటువంటి ఈ పదార్థములు. అందుచేత నీ ఉపాధి విధానములో నీ ఉపాధి కారణమైతే నీ ఉపాధి కారణముగా చేసుకుని గోచరించినటువంటి స్వప్న జగత్ అనేటువంటి దాని యందు మనకు సత్యత్వ భావనతో మరి అక్కడ విలపించే విధానం లాంటిది ఉన్నది. అట్లాగా మరి జాగ్రత్త అవస్థ చూసినట్లయితే దానికంటే ఇంకా మిక్కుటముగా ఉన్న విధానం ఇది, ఇంకా మిక్కుటముగా ఉన్న విధానం ఇది. ఎందుకంటే నువ్వు స్వప్నావస్థ నుంచి బయటపడ్డట్లయితే నువ్వు ఆ భ్రమ నుండి ఆ దుఃఖాల నుంచి నువ్వు బయటపడవచ్చు. అనగా స్వప్నావస్థలో ఉన్నప్పుడు విలపించే విధానం ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఆ స్వప్నం నుంచి బయటపడ్డావు అనుకో, జాగ్రత్త అవస్థకు వచ్చావనుకో, అవన్నీ కూడా అవాస్తవము. రాత్రి గోచరించినవి అవాస్తవము, నిద్రలో గోచరించినటువంటివి అవాస్తవము, అవి కేవలం కల్పన మాత్రము అని నిర్ధారితముగా అనుకునేటువంటి యొక్క అవకాశము నీకు ఇక్కడ ఉన్నదన్నమాట. కానీ జాగ్రత్త అవస్థలో గోచరించేటువంటి యొక్క వస్తువుల విధానం మాత్రం ఎక్కువగా పరితాపం పొందింపజేసేటువంటి విధానం దీంట్లో ఈ మాయా సంబంధమై ఉన్న వస్తువులు కాబట్టి ఇంకా మిక్కుటముగా ఇంకా బాగా మానవులు ఏడ్చే విధానం లాంటిది ఉంటుంది. కనుక ఈ దుఃఖములు పొందే విధానము వ్యావహారిక పదార్థములు ప్రాతిభాషిక పదార్థముల యొక్క విషయంలో ఏడుస్తూ ఉన్నామా, లేక పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము యొక్క విషయమై ఏడుస్తూ ఉన్నామా? ఎక్కడ మన విలాపం, సలాపం, ఆలాపం? పారమార్థికమై ఉన్న బ్రహ్మము యొక్క విషయంలో దుఃఖం అనేది లేదు. కనుక ఈ దుఃఖం అనేది ఎక్కడ ఉందని చెప్పానంటే మాయా కార్యమై ఉన్నటువంటి వ్యావహారిక వస్తువు యొక్క విషయంలో, అవిద్యా కార్యమై ఉన్నటువంటి ప్రాతిభాషిక స్వప్న పదార్థ ప్రాతిభాషిక వస్తువు యొక్క విషయంలో ఈ విధముగా విలపించే విధానముగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మాయా అనేది కూడా అది వాస్తవం కాదు. యా ఏది మా లేదో సా అది మాయ. కాబట్టి మాయా అన్నటువంటి ఆ రెండు అక్షరాలకి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే యా అనగా ఏది, మా అనగా కాదో లేదా లేదో అర్థం. అందుచేత అది లేదు, వాస్తవికంగా లేదు. అట్లాగా ప్రాతిభాషికమై ఉన్నటువంటివి కూడా వాస్తవికంగా లేవు. కనుక ఈ లేనటువంటివి కాలమునందు అధ్యస్థమై భాషించేటువంటివి కొద్దిసేపు అట్లాగా తెలుగు బిలుకులుగా మెరిచి అంతరించేటువంటి
అలాంటి వాటి విషయం మీదే మన యొక్క దృష్టి, మన యొక్క భావన, మన యొక్క వ్యవహారము, మన జీవన విధానము అన్నీ కూడా ఈ రెండింటి ఎందే నడుస్తూ ఉన్నది. విన్నారా? ఎక్కడ ఉన్నా అని చెప్పండి. పారమార్థికమా, వ్యావహారికమా, ప్రాతిభాషికమా? ఈ మూడు కాక మరొకటేమన్నా ఉందా? ఏమన్నా విన్నారు మీరేమన్నా విన్నట్లుగా? నాలుగవది వ్యావహారికము కాక, ప్రాతిభాషికము కాక, పారమార్థికము కాక మరొకటేమన్నా ఉన్నట్లుగా మీరేమన్నా కనుగొన్నారా? కనుగొంటే మాత్రం మీరు ద్రష్టలు, మీరు ఋషులు అన్నమాట. మీరు పోను ఒకవేళ కనుగొన్నట్లయితే ప్రయత్నం చేయండి, ఇంకేం ఉందేమో. కాబట్టి ఇంకా 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 మరొకటి ఉన్నది అని అనటానికి ఇక్కడ అవకాశాలు లేవు. కారణం ఏంటంటే ఉన్నటువంటి వారు ముగ్గురే పురుషులు: క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పురుషోత్తముడు. చెప్పింది శాస్త్రం ఎంతవరకే. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిషోత్తమః అతోస్మి లోకే వేదేశ ప్రదితః పురుషోత్తమః అని స్వామివారు కూడా ఖరాఖండిగా చెప్పేశారు. అయ్యా ఉన్నది మొత్తం ముగ్గురు పురుషులే అని చెప్పని. అయితే ముగ్గురు అనేటువంటి విషయం తర్వాత వచ్చిన విషయం. దానికి ముందు చెప్పిందే మాత్రం ఇద్దరే చెప్పాడు. ద్వా విమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ అస్మిన్ లోకే ద్వా పురుషౌ స్థౌ. ఇద్దరే ఉన్నారు పురుషులు అని చెప్పి అన్నాడు. క్షర పురుషుడు, అక్షర పురుషుడు. క్షర పురుషుడు జీవుడు, అక్షర పురుషుడు ఈశ్వరుడు. కనుక మరి జీవుని యొక్క అంశములో గోచరించేదేమో ప్రాతిభాషికం, ఈశ్వరుని యొక్క అంశములో గోచరించేదేమో వ్యావహారికం. మీకు వ్యావహారికం అనే పదం చాలాసార్లు వినపడతా ఉంది, కానీ అర్థం మీకు అవుతుందో లేదో గమనించాలి. వ్యావహారికము అనే పదం మనకి స్వామివారు కూడా చాలా సందర్భాలలో రచనల్లో ఆయన వాడుతూ ఉంటారు. వ్యావహారిక జగత్తు, వ్యావహారిక విశ్వం అనే పదం వాడుతూ ఉంటారు. వ్యావహారిక విశ్వం అని ఎందుకు వాడుతున్నాము అని చెప్పనంటే లోకంలో సకల జీవులకు అది వ్యవహరించుటకు యోగ్యమై ఉన్నటువంటివి. వ్యవహరించుటకు అంటే వినియోగించుటకు అని అర్థం. వ్యవహరించుకున్నట్టు కంటే వినియోగించుకున్నటకు వినియోగాత్మకముగా ఉన్నాయి. వాటిని మనం వాడుకోవచ్చు, మన అవసరాలకు వాడుకోవచ్చు, మన ఇబ్బందులకు ఎట్లా సదుపాయంగా చేసుకోవచ్చు. అందువల్ల మనం భూమిని వాడుకుంటూ ఉన్నాం, జలం వాడుకుంటూ ఉన్నాం, అగ్ని వాడుకుంటూ ఉన్నాం, వాయువు వాడుకుంటూ ఉన్నాం, ఆకాశాన్ని కూడా వాడుకుంటున్నాం లేదా? వాడుకుంటున్నాక వ్యవహార యోగ్యంగా ఉన్నాయి జీవుడికి. ఒకవేళ కావాలంటే భూమిని అమ్ముకొని బతకవచ్చు, జలం అమ్ముకొని బతకవచ్చు, అగ్ని అమ్ముకొని బతకవచ్చు, వాయువుని అమ్ముకొని బతకవచ్చు, ఇంకా ఆకాశం కూడా అమ్ముకొని బతకవచ్చు. ఉన్నాయి అవకాశాలు. భూమిని అమ్ముకుని బతికే వాళ్ళు లోకంలో నాడు ఎక్కువ మంది అయిపోయారు. వచ్చిన డబ్బులు బ్యాంకులు వేసే వడ్డీ ఏమొస్తుంది? అదే భూమి కొనుక్కుంటే సంవత్సరం కల్లా డబల్ అయిపోతున్నాయి ఈనాడు. అందువల్ల మరి ల్యాండ్ వ్యాపారాలు ఇప్పుడు బాగా పెరిగిపోయి ఉన్న విధానము. అందువల్ల ఈశ్వరుని చేత ప్రసాదింపబడ్డటువంటి ఈ విధంగా భూమి అమ్ముకుని బతికే వాళ్ళు ఈనాడు లక్షల మంది భూమి మీద ఉన్నారు. ఒకవేళ భూమి అమ్ముకునే అవకాశాలు లేకపోతే జలాన్ని అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. వాటర్ క్యాన్లు ఈనాడు వస్తున్నాయి ఇంటింటికి. ఒక క్యాన్ మీకు ఎత్తిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇట్లాగా వాటర్ చక్కగా అమ్ముకుని బతికే విధానాలు ఇక్కడ ఉన్నాయి. అట్లా అగ్ని కూడా అమ్ముకుని బతికే విధానాలు ఉన్నాయా లేదా? అగ్ని అమ్ముకునే అవకాశాలు ఉన్నాయా? అదే సిలిండర్. ఇప్పుడు సిలిండర్ లేకపోతే ఇంట్లో వంటలు ఎట్లా అవుతాయి? ఇలా కట్టెలు పోయి పెట్టుకోవాలి, మళ్ళీ అమ్మగారు ఓదాలి, కళ్ళన్నీ పొగ కమ్మి ఇబ్బంది పడాలి. కాబట్టి ప్రకారంగా అగ్నిని కూడా అందరూ కూడా అన్ని రకాలుగా
వాడుకుంటూ ఉన్నారు. వెహికల్స్ అన్నీ కూడా ఈ అగ్ని విధానంగానే ప్రయాణం చేస్తూ ఉన్నాయి కాబట్టి అగ్ని భాగాన్ని కూడా అమ్ముకుని వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. అట్లనే వాయువును కూడా ఈనాడు అందరూ కూడా మరి కొనుక్కునే పరిస్థితి మొన్న చూస్తే అందరికీ అర్థమయ్యింది. ఆక్సిజన్ లేక, ఆక్సిజన్ అందక చాలామంది అసూలు భాష వెళ్ళిపోయిన విధానం. ఇంతకాలం మనం అనుకుంటుంది ఏమిటి, వాయువు పుష్కలంగా ఉన్నది పీల్చుకోవటానికి అనే విధానంగా ఉన్నారు. కానీ ఆ వాయువులో ఆక్సిజన్ అనగా జీవుడు బతకటానికి, ఇక దేహం ఉండటానికి మరొక అంశం అనేది దాంట్లో ఉన్నటువంటి విషయం చాలామందికి ఇప్పుడు అవగాహనకు వచ్చింది. కేవలం విశ్వంలో గాలి ఉన్నది, పుష్కలంగా గాలి ఉన్నది, ఎంత పీల్చుకున్నా కూడా తరగనంత గాలి ఉన్నది అని అనుకున్నారే కానీ ఆక్సిజన్ అందక పోయే విధానం అనేటువంటి విషయాన్ని చాలామందికి ఈనాడు ఒక అవగాహన వచ్చింది. కనుక ఆ వాయువులో ఉన్నటువంటి ప్రాణశక్తి, వాయువులో ఉన్నటువంటి ప్రాణశక్తి అన్నమాట. కనుక పరమాత్మ గీతలో అంటాడు, జీవనం సర్వభూతేషు అనే మాట సాంగర్ వాడతారు. జీవనం సర్వభూతేషు, సమస్త భూతముల యందు ఉన్నటువంటి జీవనం, ఆ జీవించుటకు యోగ్యమై ఉన్నటువంటి యొక్క ఆక్సిజన్, అది నా యొక్క విభూతి అనేటువంటిది మీ గీతలో వచ్చే పదం అన్నమాట. అట్లాగా మరి వాయువును కూడా ఇంకా కొద్ది కాలం పోయిన తర్వాత ఇక అందరికీ అవసరం పడే పరిస్థితి ఏమి ఏర్పడుతుందేమో అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు. ఎందుకని చెప్పనంటే అంతా కూడా కలుషితం అయిపోతా ఉన్నది వాతావరణం అంతా కూడా. మరి ఆ ప్రకారంగా ముందు పోను ఏమవుతుంది చివరికి అంటే ఇక ప్రతి ఒక్కడి ఈపికి సిలిండర్ ఉంటుంది. ఇక ఏమి ముందేమో ఒక పెద్ద వాటర్ బాటిల్ మెడకుంటుంది, వెనకాల ఈపికేమో ఒక సిలిండర్ ఉంటుంది అన్నమాట. నీళ్ళు తాగాలి, గాలి పీల్చుకోవాలి. పూర్వకాలం అయితే ఎక్కడ ప్రయాణం చేసేవాళ్ళు తటాకంలో నీళ్ళు తాగేవాళ్ళు, పంపులో నీళ్లు కొట్టుకుని తాగేవాళ్ళు, కాలువలో నీళ్ళు తాగేవారు. ఇప్పుడు ఈ కాలంలో అలాగా తాగే అవకాశాలు పోయాయి. సాధారణంగా ఇంటింటికి క్యానులు రావాల్సిందే, వాటర్ అవి తాగాల్సిందే. అలాంటి పరిస్థితులు అనేటువంటివి వచ్చేసాయి. ఇక పోను తర్వాత కూడా గాలి కూడా కొనుక్కొని అమ్ముకుని, గాలి కూడా ఆక్సిజన్ కూడా అందని పరిస్థితి, దాన్ని కూడా కొనుక్కొని పీల్చాల్సిన పరిస్థితి వచ్చిందా అని చెప్పానంటే ఇక మానవుని బ్రతుకులు దుర్భరమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఆ గాలిలో భగవంతుడు ఆక్సిజన్ ప్రాణశక్తిని పుష్కలంగా పెట్టాడు. కానీ వీడు దాన్ని చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నాడు. కెమికల్స్తో, అనేక వాయువులతో, విషప వాయువులతో ఆ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ శక్తి, ప్రాణశక్తిని వీడు నిలువున సంపి పారేసే విధానం చేస్తూ ఉన్నాడు. ఎట్లయితే ఆ భూమి చుట్టూ ఉన్నటువంటి యొక్క ఓజోన్ పొర అన్నారు కదా, ఎట్లయితే ఓజోన్ పొర చిలులు పడే విధానము వీడు చేస్తూ ఉన్నాడు. అదేదో రక్షించే ఉద్దేశంతో ఈ భూమిని కాపాడటానికి, జీవులను కాపాడటానికి ఆ భూమి చుట్టూ ఒక పొరలాగా భగవంతుడు పెట్టి రక్షించే విధానముగా ఆయన చేశాడు. ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలు నేరుగా వచ్చినాయా అని చెప్పనంటే అన్ని శరీరాలు భస్మం అయిపోతాయి. అంత తీక్షణత సూర్యుని యందు ఉందన్నమాట. కనుక సూర్యుని నుంచి వచ్చేటువంటి ఆ కిరణములు అతి నీలలోహిత కిరణాలు కాబట్టి వాటిని వడగట్టి మన వద్దకు వచ్చేసరికి మన వేడి బతకటానికి యోగ్యమై ఉన్నటువంటి స్థితి అనేది చక్కగా ఏర్పాటు చేసి స్వామివారు రక్షించే విధానంగా పెట్టాడు. మరి దాన్ని ప్రకారంగా మనం చిల్లులు పొడిచి, బెజ్జాలు పొడిచి, కన్నాలు పెడితే ఎవరు పోయే చివరికి ఈ చిల్లులు పెట్టిన వాడే పోతాడు, ఈ కన్నాలు వేసిన వాడే పోతాడు చివరికి. భగవంతుడు ఎప్పుడు కూడా కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే వీడిక మరి ఆ విధంగా చేసుకున్నాడో ఆయన ఏం చేస్తాడేక నీ కర్మరా నువ్వు సాగుదా అనే విధానంగా వదిలిపెట్టేయటం తప్ప మరొక మార్గం ఏమీ లేదు. కాబట్టి ఆ ప్రకారంగా భగవంతుడు ఎప్పుడూ కూడా జీవుల్ని కాపాడటానికే, రక్షించటానికే శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లా సర్వేశ్వరుడే కాదు, సర్వేశ్వరుని ద్వారా ప్రసాదింపబడ్డటువంటివన్నీ కూడా ఆయనలాగానే పనిచేస్తున్నాయండి. ఏమి మనం తినరాన్ని తిండులు, తాగరాన్ని తీర్థాలన్నీ సేవిస్తూ ఉంటే లోన ఉన్నటువంటి లివర్ల మీద, కిడ్నీల మీద పడతా ఉంటే
అవి చాలా పోరాటం చేసి చాలా వాటితో యుద్ధం చేసి వాటిలను శుద్ధం చేసి మళ్ళా శరీరంలోకి పంపించే విధానముగా చేసేటువంటి విధానములు అవి ఎంత పోరాటం చేస్తున్నాయో అనేటువంటిది గమనిస్తే అర్థమవుతుందండి. ఆల్కహాల్తో నిండి ఉన్నటువంటి యొక్క పదార్థ మత్తు పానీయాలు కానీ ఇతర పదార్థాలు మసాలాలు గిసాలాలు ఇవన్నీ బాగా దాంట్లో వేసి రుబ్బి దాంట్లో ఉడకబెట్టి ఆ విధంగా విషములన్నీ కూడా తయారు చేసి లోనకపోతే లోన పడ్డటువంటి యొక్క విధానములు అవి గనక నేరుగా వచ్చేసినట్లయితే వాడు బతికే అవకాశాలు లేవు. కాబట్టి ఆ పడ్డటువంటి యొక్క వాటిని ఎంత విధానముగా అవి చిన్నటువంటి యంత్రాలుగా ఉన్నటువంటివి కూడా అవి ఈశ్వరుడు యొక్క విధానములో పనిచేస్తూ ఉన్నాయి. ఎట్లయితే ఈశ్వరుడు సకల జీవులను కాపాడే విధానముగా ఆయన గారు సిద్ధం చేశాడో ఆ తరహాలోనే ఇవన్నీ కూడా ఈశ్వరుడు లాగానే పనిచేస్తూ ఉన్నాయి రక్షించటానికి. కానీ మనం మాత్రం మానుకోవటం వల్ల మళ్ళీ పోస్తానే ఉన్నాం. కాబట్టి పోసే విధానంలో అవి కూడా ఈశ్వరుడు అంతటి సామర్థ్యాన్ని కలిగి ఎన్ని విధాలా కూడా ఈయన ఎట్లయినా కాపాడాలి, ఎట్లయినా రక్షించాలి, ఈ బడవ పోస్తా ఉన్నాడు, వివేకం లేకుండా పోస్తా ఉన్నాడు, అజ్ఞానంతో పోస్తా ఉన్నాడు, అవివేకంతో పోస్తా ఉన్నాడు, మూర్ఖత్వంతో పోస్తా ఉన్నాడు. కాబట్టి వారి యొక్క మూర్ఖత్వానికి మనం గనక ఏదైనా ఎదురు తిరిగి చేశామా అంటే ఈ పూట వాడు పోతాడు. అందుచేత మనం ఈశ్వరాజ్ఞను పాటిద్దాం, ఈశ్వరుడికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు మనం వహిద్దాం అనేటువంటి భావనతో ఈ పోరాటం చేసి చేస్తున్నాయి. చివరికి ఈయన మనం ఇట్లా కాపాడే అవకాశాలు లేవనే విధానం వచ్చేసినప్పుడు ఇక అవి కూడా దండం పెట్టేసి సర్వేశ్వర నీ ఆజ్ఞ ఇంతవరకు నేను పాటించుకుంటూ వచ్చాను, కానీ వీడేమో మాట వినే రకం కనపడటం లేదు, చెప్దామన్నా వినిపించుకునే పరిస్థితి వాడికేం లేదు, కాబట్టి నీ ఆజ్ఞ పాటించే స్వామి, ఇక నా వల్ల అయ్యే పని కాదయ్యా అని చెప్పని చెప్పడంతో ఇక సర్వేశ్వరుడు కూడా మీ ఇష్టమేమో ఏం చేస్తామని అని చెప్పిన ఉద్దేశంతో వదిలిపెట్టేయటంతో లోన ఉన్నటువంటివి కూడా ఆ సద్దు మనకి ఊరుకుంటూ ఉన్నాయా? విన్నారా? ఎందుకు షుగర్లు వస్తాయని చెప్పండి, ఎందుకు షుగర్లు వస్తూ ఉన్నాయి చెప్పండి, ఎందుకు బీపీలు వస్తున్నాయి చెప్పండి. ఇవన్నీ కూడా ఏమంటే మా పశువండి ఈ మధ్య బీపీతో బాధపడతా ఉంది అని అనగా విన్నారా? మా పెంపుడు కుక్క అండి మా ఇంట్లో సగం దాని 2 పూట్ల స్నానం చేయిస్తాము, మంచి ఆహారాలు పెడతామండి, మా శునకానికి ఈ ప్రకారంగా షుగర్ యాడ్ అయ్యిందండి, షుగర్తో బాధపడతా ఉంది అని చెప్పని విధానంగా విన్నారా మీరేమన్నా? మా గార్ధభవన్ మా యొక్క గాడిద దానికి ఈ మధ్య షుగర్ యాడ్ అయ్యింది, షుగర్తో బాధపడతా ఉంది అని చెప్పగా విన్నారేమన్నా? విశ్వంలో ఏనికైనా షుగర్లో బీపీలు లాంటివి ఉన్నాయి చెప్పండి, వింటున్నారా వింటలేదా? ఇదంతా మన ఉపన్యాసం కాదు, మన కోసం కాదా? ఎవరి కోసమా? లోకంలో వాళ్ళ కోసమా? 83,99,999 జీవులు విశ్వం రకరకాలు ఎన్నో ఉన్నాయి. ఏ జీవికి చేపలకు కానీ కప్పలకు కానీ పీతలకు కానీ ఏనుగులకు కానీ సింహాలకు కానీ పులులకు కానీ కోతులకు కానీ చీమలకు కానీ దోమలకు కానీ ఏటికైనా షుగరు బీపీలు ఉన్నట్లుగా ఏమన్నా వర్తమానం వచ్చిందా? ఏటికి లేవు. ఎందుకని చెప్పానంటే అవి నియంత్రితమై ఉన్నటువంటి యొక్క ఆహార విషయాలలో పయనిస్తాయి. ఒకవేళ ఏదైనా ఆరోగ్యం కనుక దెబ్బతింటే 2 పూటలు ఉపవాసం పెట్టుకుంటాయి. మీరు ఆహారం పెట్టండి అవి తింటాయేమో చూడండి, అవి తినవు. నువ్వు ఆహారం పెట్టినా అవి తినవు, ఉపవాసం పాటిస్తాయి. లంఘనం పరమౌషధం అన్నటువంటి సూత్రాన్ని అవి పాటిస్తా ఉన్నాయి. మనమేం చేస్తాం? డాక్టర్ లేడా, మందులు లేవా? ఎందుకు డాక్టర్లు ఉందెందుకు, మందులు ఉందెందుకు? మన కోసమే అనే ఉద్దేశంతో లోపల అజీర్తి ఏర్పడి ఆహారం జీర్ణం కాక పైకి తన్నుతూ ఉన్నా కానీ మళ్ళీ వీడు పైనుంచి పోస్తానే ఉంటాడు తూములో పోసినట్లుగా. లోనకు పోయిన తర్వాత ఇంకా ఏం చేస్తా చెప్పండి, నీకు కరబరా, మేము చెప్పి నువ్వు వింటలేదు అని చెప్పేసి అని శాంతం వర్క్ చేయటం మానుకుంటాయి ఆ పని. అందుచేత లివర్లో పోయేవాళ్ళు, కిడ్నీలు పోయేవాళ్ళు, హార్ట్ అటాకులు ఎన్ని రకాలుగా చెప్పండి, హార్ట్ అటాకులు వచ్చేవాళ్ళు రకరకాలుగా ఎందుకు వస్తున్నాయి ఏం చెప్పానంటే మనం ఈ యొక్క వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉన్నటువంటి విధానము,
కాబట్టి అందుచేత భగవంతుడు ఎప్పుడూ కూడా కాపాడటానికి ఆయన గారి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విధముగా భూమి మీదకి మరి సూర్యుని కిరణాలు నేరుగా రాకుండా ఉండడానికి ఓజోన్ పొర ఏర్పాటు చేస్తే వీడు దానికి చెల్లెలు పొడిచి బెజ్జాలు పొడిచి నాశనం చేసుకునేటువంటి విధానము. కాబట్టి ఈనాటి కాలంలో జలాన్ని కొనుక్కునే పరిస్థితికి వచ్చేసాము, కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చేసాము. ఇంకా కనుక అభివృద్ధి మార్గంలో పయనించామా, ఉన్నత స్థాయికి పోయామా అని చెప్పాలంటే ఇక ప్రతి ఒక్కరి ఈపికి సిలిండర్లు వచ్చే పరిస్థితులు. ఇంతకాలం ఇళ్లలో స్టవ్లకు మాత్రమే ఉండే సిలిండర్లు, ఇక ప్రతి శరీరం స్టవ్వే, ఇక సిలిండర్ వెలిగించుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే విధానము. అందుచేత మానవుడు ఇలాంటి విధానాలలో పయనిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఈశ్వరాజ్ఞకు వీడు లోను కాకుండా సొంత వ్యవహారం చేసే విధానముగా వస్తున్నటువంటి పరిస్థితి. అనగా దుఃఖాల కారణాలు అనేటువంటి చూసినట్లయితే శతవిధాల వీడు పెంపొందింప చేసుకుంటూ ఉన్నటువంటి విధానము ఏమి. కాబట్టి లోకంలో ఇద్దరే చెప్పారు, క్షరపురుషుడు అక్షర పురుషుడు అని చెప్పని. క్షరపురుషుడై ఉన్నటువంటి విధానములేనేమో ప్రాతిభాషికము, అక్షర పురుషుడై ఉన్నటువంటి సర్వేశ్వరుని విధానము లేనేమో వ్యావహారికము. కాబట్టి వ్యావహారికము ఎందుకన్నాము అని చెప్పనంటే అది జీవులకు వ్యవహరించుకోవటానికి, వినియోగించుకోవటానికి, వాటి ద్వారా తన యొక్క అవసరాలు తీర్చుకోవటానికి అవకాశంగా ఉన్నటువంటి జగత్తు. కాబట్టి దానిని వ్యావహారికం అనే పదం వాడుతూ ఉన్నాం. కాబట్టి వ్యావహారిక జగత్ అని చెప్పన్నప్పుడు సకల జీవులకు వినియోగాత్మకముగా ఉన్నటువంటి అంశముగా మనం గ్రహించాల్సి ఉంటుంది. అయితే ప్రాతిభాషిక జగత్తు అని చెప్పన్నప్పుడు అది ప్రతీతి కాలంలో మాత్రమే తోసి అంతరించిపోయే విధానము. అది తిరిగి మరలా జీవునికి వినియోగాత్మకముగా రావు. తిరిగి మరలా జీవునికి వినియోగాత్మకముగా వచ్చే అవకాశం లేదు. చూడండి, మీకు రాత్రిపూట బంపర్ ప్రైజు ₹1,00,000 ప్రైజు నీకు నిద్రపోతున్నప్పుడు వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ ₹1,00,000 బ్యాగ్ తీసుకొచ్చి నీకు అప్పచెప్పారు. ఏమి అవి కూడా తీసుకున్నావు, రాత్రి అంతా లెక్క పెట్టుకున్నావు, పొద్దున్నే మెలకు వచ్చింది. ఇక ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుంటారా తీసుకెళ్ళి? రాత్రి నిద్రలో బంపర్ ప్రైజ్ ₹1,00,000 లాటరీ రాగా ఆ ₹1,00,000 లెక్క పెట్టుకున్నారు, తెల్లారిపోయింది, పొద్దున్నే పట్టుకుపోయి మన ఖాతాలో బ్యాంకుల్లో వేసుకోవడం జరుగుతుందా లేదా? అట్లా అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వేసుకుంటే ఆ డబ్బు రాత్రిపూట వేసుకోవాలే తప్ప నిద్రలేసిన చేసుకునే అవకాశాలు లేవు. రాత్రిపూట వేసుకోవచ్చు. అప్పుడే నువ్వు బ్యాంకు వెళ్ళిపోయి బ్యాంకులు వేసుకున్నట్లయితే నీ ఖాతాలో జమ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటివి ప్రాతిభాషికము అన్నారు. ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటిలనేమో వ్యావహారిక జగత్తు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ రెండు కూడా మరి ఈ జీవునికి దుఃఖహేతువులుగా ఉన్న విధానము. మూడవదిగా చెప్పేటువంటి పారమార్థికం అన్నాం కదా, పరమార్థం అనవచ్చు, పారమార్థికం అని చెప్పి అనవచ్చు. ఈ పారమార్థికముగా చెప్పేటువంటి బ్రహ్మం అది కూడా దుఃఖహేతువే అనే మాటగా ఏమన్నా వాడటానికి అవకాశాలు ఉన్నాయా? కాబట్టి దుఃఖ రహితము ఏమి. అందుచేత తరతి శోకం ఆత్మవితు. కాబట్టి దుఃఖం అనేది బ్రహ్మమునందు లేదు. ఈ దుఃఖం అనేటువంటి భావన మరి జీవకల్పితమై ఉన్న ప్రాతిభాషిక పదార్థముల యందు, ఈశ్వర కల్పితమై ఉన్న వ్యావహారిక పదార్థముల యందు, ఈ రెండింటి యందే ఎవరున్నారు? అశోచాన్ అన్వశోచ అనబడేవాడు ఇక్కడే ఉన్నాడు. ప్రజ్ఞావాదాను చ భాషసే అనేవాడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు లేంది? పండితాహ న అనుశోచంతి, అతడు లేడు. విన్నారా విషయాన్ని? గతాసూన్ అగతాసూన్ న అనుశోచంతి పండితాహ. కాబట్టి శోకము లేని అంశము స్వామి చెప్పింది ఎక్కడా? పండితాహ అన్న కాడ శోకరహిత అంశాన్ని ఎక్కడ చెప్పాడు?
అశోచాన్ అన్వశోచ అని సామాన్యులుగా ఉన్నటువంటి వారి విషయంలోనూ శోక విధానం చెప్పాడు. ప్రజ్ఞావాదాన్ ప్రజ్ఞా సంబంధమై ఉన్నటువంటి శాస్త్రజ్ఞానం కలిగి ఉన్నటువంటి ఎంతో వివేకం కలిగి ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా ఈ శోకం అనేటువంటిది తప్పదు అనేటువంటి అంశము. కాబట్టి పండితాహ అనేటువంటి వాళ్ళ విషయంలో మాత్రమే దుఃఖరహిత అంశము. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇద్దరూ కూడా ఉంది ఎక్కడ అంటే వ్యావహారిక పదార్థములలోనూ ప్రాతిభాషిక పదార్థములలోనూ ఈ రెండింట్లలో సంబంధం పడి ఉన్నంతకాలం ఉండేది దుఃఖమే. కాబట్టి రెండింటి యొక్క సంబంధం లేకుండా పారమార్థికముతో సంబంధం ఉన్నటువంటి వాని విషయంలో మాత్రమే దుఃఖం లేని విధానము. ఇది ఈ శ్లోకంలో ప్రధానముగా వచ్చే అంశము. మిగతా అంశములు కొన్ని ఇంకా మనం చూసే ఓపిక ఉందా పర్వాలేదా? ఇంకా దాంట్లో ఉంది, ముందే చెప్పా మీకు. సర్వేశ్వరుని యొక్క ఒక అందమై ఉన్నటువంటి గొప్ప ఇంద్రభవనం ఒక్కొక్క శ్లోకం అని చెప్పని. మరి దాంట్లో శ్లోకంలో ఉన్న పదముల యొక్క సంబంధమై ఉన్న అంశాలు గమనించే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగం ప్రధానముగా. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.